వెల్కమ్ టు నమిత న్యూస్. సిటిఎం ప్రజాగలంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు అపూర్వ స్వాగతం. మదనపల్లి మండలం సిటిఎం గ్రామంలో నేడు జరిగిన ఎన్నికల ప్రజాగలం ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు షాజహాన్ బాషా, కిరణ్ కుమార్ రెడ్డిలను సాదరంగా ఆహ్వానించిన సిటిఎం గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గర పడే సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు పంచుతారు, అది మీ డబ్బులే, ఎంత ఇస్తే అంత తీసుకొని ఒక ఈవీఎంలో తామర పువ్వుకు, మరో ఈవీఎంలో సైకిల్ గుర్తుకు ఓట్లు వేయండి. గతంలో ఈ పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాను, మళ్లీ మమ్మల్ని ఆదరించండి, అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించిన టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా. మీకు వ్యతిరేక పరిపాలన జరుగుతోంది. దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి మీరు ఎక్కడ కూడా కానీ దగ్గర రానివ్వకూడదు. ఇంకా ఎలక్షన్ 2 రోజులు ఉన్నదంటే 10వ తేదీ రాత్రికి మెల్లింగా బాగా డ్రెస్సులు వేసుకుని రాత్రిలో మెల్లింగా ఇళ్ల దగ్గర వస్తారు. ఓటుకి 2000 వాళ్ళ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి. డోర్ నంబర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఇక్కడ ఉండారా, వీళ్ళు వేసే వాళ్ళ, ఏను వల్ల, ఎవరికి వల్ల అని లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం. ఆ లెక్కల ప్రకారం తీసుకొని మీరు ఇళ్లకు ఇచ్చేస్తారు. డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే మీరు గమ్మున తీసుకోవాలా, అది మీ డబ్బే. వాళ్ళ లారీలు కంటైనర్లు ఉండే డబ్బులు వాళ్ళ దగ్గర, ఏమంతా మీదే డబ్బుది. దయచేసి తీసుకునేసిందే. ఓటు మాత్రం పోయిందే 13వ తేదీ. వినండి, కమలం ఒక ఈవీఎంలో కమలం గుర్తుంటది, అక్కడ సైకిల్ ఉండదు. ఆ కమలం వేసాల. ఈ పక్క ఎక్కడ ఇంకొక ఈవీఎంలో సైకిల్ మాత్రం ఉంటది, కమలం ఉండదు. బాగా గుర్తు పెట్టుకోండి. అక్కడ సైకిల్ నొక్కేయాల. ఎట్లా నొక్కాలంటే ఆ బటన్లు నొక్కి అవి బటన్లు నల్లగా అయిపోయిండాల. ఏమే రేపు ఎంచేవాడు నేను ఎంచే అవసరం లేదప్ప, అంత ఈడే అయిపోయింది కథ అని చెప్పాలా. ఏమన్నా ఈ విధంగా నేను ఎందుకు చెప్తానంటే, సిటిఎం గ్రామ ప్రజలు చాలా మంచి మనుషులు. నేను ఎప్పుడు వస్తే కూడా ఎమ్మెల్యేగా ఆ రోజు నీటి సమస్య గురించి కానీ, ఇళ్ల సమస్యల గురించి కానీ, గంగాపురం సరౌండింగ్ ఏరియా కాలనీలకి, కరెంట్లకి, మంచి సెట్కి, ఐరన్ పైప్ లైనింగ్ కి, ఏ విషయాల్లో కూడా నాతో కలిసి మీరు పనిచేశారు. అన్న ప్రపన్న ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, అంతా మనం అందరూ కలిసి ఈ గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాం. అందుకోసం ఇప్పుడు మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎక్కడ కూడా కానీ మరవకూడదు. మీరు ఏడన్నా మీరు ఏమన్నా తప్పు చేసుకుంటే, ఆ డబ్బులకి ఏమన్నా ప్రలోభాలు అయితే మీ పిల్లల భవిష్యత్తు మీరు పోగొట్టుకుంటారు. ఇప్పుడు 13 లక్షల కోట్లు ఈ రాష్ట్ర అప్పు ఉంది. ప్రతి ఒక్క మనిషి పైన 7.5 లక్షల రూపాయలు మీ తల పైన అప్పు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వయసు వచ్చి 9